మొఘల్ రాజపురం గృహలు కాలం దాచిన ఒక అద్భుతమైన గృహలు. ప్రకృతి ఒడిలో మలిచిన అద్భుతాలు ఎప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. కానీ జన సామర్థ్యం ఉన్న ఒక నగరం నడిబొడ్డున 1000 ఏళ్ల నాటి చరిత్ర మౌనంగా నిర్ధరిస్తుందని మీకు తెలుసా? ఈరోజు నేను మిమ్మల్ని విజయవాడలోని అత్యంత ప్రాచీనమైన మొఘల్ రాజపురం గృహాల దగ్గరికి తీసుకెళ్తున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ చరిత్ర తెలుసుకోవడం అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న ఈ చరిత్రను తెలుసుకోవడం చాలా మంచి అనుభూతిని అయితే ఇస్తుంది మనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసి ఏ విధంగా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. ఇంకా లేట్ ఎందుకు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు బస్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ వస్తున్నట్లయితే ఇవి కేవలం 3 నుండి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటాయి. ఇది నగరానికి చాలా దగ్గరగా సిద్ధార్థ కాలేజీ రోడ్డు వైపు ఉంటుంది. కాబట్టి మీరు సిటీ బస్సుల్లో లేదా ఆటోలో చాలా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే వీటి యొక్క ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసరికి 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఉంటాయన్నమాట. వారంలో అన్ని రోజుల్లో కూడా ఇవి తెరిచే ఉంటాయి. ఇంకా హిస్టరీలోకి వెళ్ళినట్లయితే మొఘల్ రాజపురం గృహలు ఇవి క్రీస్తు శకం 5 నుండి 7వ శతాబ్దానికి చెందిన అత్యంత ప్రాచీనమైన మానవుని చేత తొలిచిన గృహాలయాలు. ఒక పెద్ద కొండను లోపల నుంచి తొలిచి అందులో దేవాలయాలను మఠాలను నిర్మించారు. భారత పురావస్తు శాఖ వీటిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడాలుగా గుర్తించింది. ఒకప్పుడు ఈ గృహలు ఊరికి దూరంగా ప్రశాంతమైన కొండ ప్రాంతంలో ఉండేవి. కానీ కాలక్రమేణా విజయవాడ నగరం వేగంగా విస్తరించడంతో ఈ చారిత్రక కట్టడం చుట్టూ జనావాసాలు ఇళ్ళు భారీగా పెరిగిపోయాయి. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ గృహ నిర్మాణం వెనుక 2 ప్రధాన రాజవంశాల పేర్లు వినిపిస్తాయి. ఈ గృహాలను మొట్టమొదట 5వ శతాబ్దంలో ఇష్టుకుండిన రాజులు తవ్వించారని చరిత్రకారుల అభిప్రాయం. ఆ తరువాత 7వ శతాబ్దంలో చాణక్య రాజులు వీటిని మరింత అభివృద్ధి చేసి అద్భుతమైన శిల్పకళను జోడించారు. ఇక్కడ గృహాల్లో ఉన్న అర్ధనారీశ్వర స్వామి, సగం శివుడు సగం పార్వతి విగ్రహం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైనది. మరియు ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అంకితం చేసిన 3 గర్భాలయాలు ఉన్నాయి. గృహ బయట భాగంలో తాండవం చేస్తున్న శివుని అద్భుతమైన శిల్పాన్ని చూడవచ్చు. ఇక్కడ కనకదుర్గమ్మకు సంబంధించిన పురాతన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. మొఘల్ రాజపురం అనే పేరు ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. హిందూ దేవాలయాలు ఉంటే మొఘల్ రాజపురం అని పేరు ఎందుకు ఉందని. స్థానికుల కథనం ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యానికి చెందిన అధికారుల పాలనలో లేదా వారి పర్యవేక్షణలో ఉండేది. ఆ కాలంలోనే ఈ ప్రాంతానికి ఈ పేరు స్థిరపడింది. కానీ ఈ గృహలు మాత్రం మొఘలుల కంటే 1000 ఏళ్ల ముందే నిర్మింపబడాయని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడి గృహల్లో లోపల గదులు ఖాళీగా కనిపిస్తాయి. ఒకప్పుడు ఇక్కడ శివలింగాలు ఉండేవని, యుద్ధాల సమయంలో లేదా కాలక్రమేణా అవి తొలగించబడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. మొదట ఇక్కడికి రాగానే మనకి కొంచెం వింతగా అనిపిస్తుంది. చుట్టూ ఆధునికమైన ఇళ్ళు, రద్దీగా ఉండే వీధులు. కానీ వీటన్నిటి మధ్యలో గంభీరంగా కనిపిస్తున్న ఈ కొండ గృహలు మనల్ని ఒక్కసారిగా కాలంలోకి వెనక్కి తీసుకువెళ్తాయి. క్రీస్తు శకం 5 నుండి 7వ శతాబ్దంలో, అంటే సుమారు 1500 ఏళ్ల క్రితం యంత్రాలు లేని ఆ కాలంలో కేవలం ఉల్లి సుత్తితో ఒక కొండను ఎంత అందంగా మలిచారో చూడండి. ఈ గుహల లోపలికి అడుగు పెడితే ఆ చల్లని గాలి మనకు ఎన్నో కథలు చెబుతుంది. ఇక్కడ విష్ణుకుండి రాజు కళావైభవం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడి అర్ధనారీశ్వర శిల్పం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనది. ఆ రాతి స్తంభాల మీద ఉన్న చెక్కడాలు, తాండవం చేస్తున్న నటరాజస్వామి భంగిమలు చూస్తుంటే రాయి కూడా ఇక్కడ ప్రాణం పోసుకుందా అన్నంత మధురంగా ఉంటాయి. విజయవాడ అంటే కేవలం కనకదుర్గమ్మ గుడి, ప్రకాశం బ్యారేజీ మాత్రమే కాదు, మన సంస్కృతికి నిలువుటద్దం లాంటి ఇలాంటి గృహలు కూడా ఉన్నాయి. చరిత్ర అంటే పుస్తకాల్లో చదివేది మాత్రమే కాదు, ఇలా కళ్ళారా చూసి అనుభవించాల్సింది కూడా. ఆధునిక కాలపు వేగంలో మనం ఇలాంటి అద్భుతాలు మర్చిపోయామేమో అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే రద్దీగా ఉండే రోడ్ల పక్కనే దాగున్న ఈ ప్రశాంతమైన చరిత్రను తప్పక దర్శించండి. ఇప్పటి వరకు చరిత్రను అయితే తెలుసుకున్నారు కదా. అలాగే ఇక్కడ ఉన్న శిల్పకళా వైభవాన్ని చూశారు కదా. అలాగే ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఉన్న విగ్రహాలను మాత్రమే చూసైతే వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే వేరొక గృహాలు కూడా ఉంటాయి. అవి వచ్చేసరికి బౌద్ధ కాలానికి చెందిన గృహాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తుంది ఆ గృహలే. ఇక్కడ నుంచి 100 అడుగుల దూరంలో అయితే ఉంటుంది. అక్కడికైతే మీకు వెళ్ళి ఆ గృహాల గురించి కూడా చెప్తాను.
ఒకప్పుడు ఇక్కడ హిందూ సాంప్రదాయాలతో పాటు బౌద్ధ మతం కూడా వెలసిల్లింది. ఆ సమయంలో మునులు లేదా సన్యాసులు ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఆ గృహాలను ఉపయోగించుకునేవారు. ఇప్పుడు మనం ఆ గృహాల దగ్గరికి వెళ్ళి దాని యొక్క చర్య మొత్తం తెలుసుకుందాము. మనం వచ్చేసరికి లోన్ నుంచి అయితే లేదనమాట, బయట నుంచి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేనైతే బయట ఉన్నాను. లోన్ నుంచి అయితే మనకి వెళ్ళలేదు. మీకు కొండ ప్రాంతం అలాగే లోన్ ఉన్న గ్రీనరీ అయితే చూపిస్తున్నాను. మనం ఇంకా 100 మీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. బయట నుంచి కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ దీని పక్కనే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మనం అయితే అక్కడికి వెళ్ళేసి దాని యొక్క హిస్టరీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనమైతే ఆల్మోస్ట్ ఇక్కడికి రీచ్ అయిపోయాం అనమాట. మీరైతే చూస్తున్నారు కదా, గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది, కానీ దీని యొక్క హిస్టరీని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకప్పుడు ఇక్కడ హిందూ సాంప్రదాయంతో పాటు బౌద్ధ మతం కూడా ఉండేదని చెప్పుకున్నాం కదా. ఇవి చాలా సాదాసీదాగా గదుల మాదిరిగా ఉంటాయి. వర్షం, ఎండ నుండి రక్షణ పొందేలాగా బౌద్ధ మతానికి సంబంధించిన వారు వీటిని నిర్మించారు. అలాగే ఆ కాలంలో ఇవి అడవి ప్రాంతంలో ఉండేవి కాబట్టి శత్రువుల నుండి లేదా క్రూరమృగాల నుండి రక్షణ పొందడానికి కూడా ఈ కొండను తొలిచి గృహాలుగా మార్చుకొని ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. మొఘల్ రాజపురం అనేది కేవలం ఒక ప్రాంతం పేరు మాత్రమే కాదు, అది మన తెలుగు రాష్ట్ర శిల్పకళ వైభవానికి ఒక నిదర్శనం. మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్తే ఈ మొఘల్ రాజపురం గృహాలను తప్పక సందర్శించండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కొంతమంది రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.